Hi everyone, welcome to Home Education. This is Sri. Today's topic is types of fractions. మనం ఇంతవరకు ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటిలో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ యూనిట్ ఫ్రాక్షన్. What is unit fraction? The fraction in which the numerator is 1. The numerator is 1 is called unit fraction. Unit means 1. ఏవైతే న్యూమరేటర్లో 1 ఉంటుందో వాటినన్నింటినీ యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ 1/5, 1/3, 1/2. న్యూమరేటర్లో 1 ఉంటే దాన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. వాటినన్నింటినీ యూనిట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వన్ లైక్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ like fraction. What is like fraction? When two or more fractions have same denominator, they are called like fractions. What is like fraction? When two or more fractions have the same denominator, they are called the like fraction. Example 1/4 and 2/4. ఈ 1/4 ని 2/4 లో డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కదా, వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ లో 1 ఉంటే యూనిట్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ లో ఈక్వల్ గా ఉంటే, అన్ని ఈక్వల్ డినామినేటర్స్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. Unlike fraction. What is unlike fraction? When two or more fractions have different denominator. When two or more fractions have different denominators, they are called unlike fractions. Example 1/7 and 3/5. Denominators డిఫరెంట్ గా ఉంటాయి కదా, ఏవైనా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు మనము వాటి డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్. దీనికి ఆపోజిట్ అన్నమాట. యూనిట్ ఫ్రాక్షన్. వాట్ ఈజ్ యూనిట్ ఫ్రాక్షన్? న్యూమరేటర్ లో 1 ఉంటే వాటినన్నింటినీ యూనిట్ ఫ్రాక్షన్స్. వాట్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్స్? డినామినేటర్ ఈక్వల్ గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్. What are unlike fractions? Denominators different గా ఉంటే వాటిని unlike fractions. See the fractions. These are like fractions. ఎందుకు? డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. 2 లైక్ ఫ్రాక్షన్స్ లలో మధ్యలో బ్లాంక్ ఇచ్చారు. ఏది గ్రేటర్ దాన్, ఏది లెస్ దాన్, అక్కడ ఏ సింబల్ ఉండాలి మెన్షన్ చేయాలి. See the first one 1/6 dash 4/6. ఇక్కడ గ్రేటర్ ఫ్రాక్షన్ ఏది, స్మాల్ ఫ్రాక్షన్ ఏది? స్మాల్ ఫ్రాక్షన్ 1/6. ఎందుకంటే డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్ ని మటుకే కంపేర్ చేస్తాం అనమాట. ఏది 4/6 అనేది గ్రేటర్ ఫ్రాక్షన్ కదా, సో లెస్ దాన్ సింబల్ ఈస్ దేర్. See the next one 4/9 dash 3/9. This is greater than. 4/9 అనేది గ్రేటర్ కదా. See the next one 3/7 dash 1/7. ఇక్కడ ఏం సింబల్ వస్తుంది? 3 గ్రేటర్ కాబట్టి గ్రేటర్ దాన్. 6/14 dash 5/14. ఇక్కడ కూడా గ్రేటర్ దే. 2/9 dash 5/9. దీంట్లో ఏది గ్రేటర్ ఫ్రాక్షన్? 5/9 కదా, సో ఇటు సైడ్ ఇది లెస్ దాన్ అనమాట. ఫస్ట్ ఉండే ఫ్రాక్షన్ లెస్ ఫ్రాక్షన్, స్మాల్ ఫ్రాక్షన్ అనమాట. 3/7 dash 2/7. ఇక్కడ ఏముండాలి? గ్రేటర్ దాన్. ఇలా లైక్ ఫ్రాక్షన్స్ ని ఇలా కంపేర్ చేసుకుంటాం. న్యూమరేటర్స్ ని మటుకే కంపేర్ చేస్తాం.
డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి. నౌ దీస్ ఆర్ యూనిట్ ఫ్రాక్షన్స్ కదా, న్యూమరేటర్లో 1 ఉన్నవన్నీ యూనిట్ ఫ్రాక్షన్స్ కదా. సీ ద ఫ్రాక్షన్స్ 1/4 మైనస్ 1/6. మరి వీటిని ఎలా కంపేర్ చేసుకోవాలి? డినామినేటర్స్ ఈక్వల్ ఉంటే మనం న్యూమరేటర్స్ ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు న్యూమరేటర్ ఈక్వల్ ఉన్నాయి, డినామినేటర్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి? వీటిల్లో ఇది ఎలా మనం రికగ్నైజ్ చేయడం, ఏది గ్రేటర్ ఏది స్మాలర్ అనేసి. when two unit fractions are compared the fraction with lesser denominator is the greater fraction. డినామినేటర్ లో ఏదైతే స్మాలర్ నంబర్ ఉంటుందో అది గ్రేటర్ ఫ్రాక్షన్ అవుతుంది యూనిట్ ఫ్రాక్షన్స్ లలో. మళ్ళీ వినండి, యూనిట్ ఫ్రాక్షన్స్ లో డినామినేటరు ఏదైతే స్మాల్ నంబర్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అంతా గ్రేటర్ దాన్ అవుతుంది. సో 1/4 గ్రేటర్ దాన్ 1/6 అని. See the next one, 1/6 dash 1/3. దీంట్లో స్మాల్ ఏది? 1/3 కదా. సో ఇది గ్రేటర్ ఫ్రాక్షన్, లెస్ దాన్. ఇది స్మాలర్ ఫ్రాక్షన్. See the next one, 1/2 dash 1/5. దీంట్లో ఏది గ్రేటరు ఏది స్మాలరు? 1/2 గ్రేటరు, 1/5 అనేది స్మాలర్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్స్ లో ఇలా ఉంటుంది అనమాట. 1/7 dash 1/10. ఏది గ్రేటర్ ఫ్రాక్షన్? 1/7 గ్రేటర్ దాన్ 1/10. See the next one, 1/7 dash 1/3 less than 1/7 less than 1/3. See the next one, 1/8 dash 1/2. 1/2 is the greater than fraction. See the next one, 1/5 dash 1/7. 1/5 greater than 1/7. See the next one, 1/10 dash 1/9. 1/10 is the greater, smaller kada, less than, sorry, 1/9 greater fraction kada. See the next one, 1/8 dash 1/4. This is also less than. యూనిట్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ ఏ నంబర్ అయితే స్మాల్ గా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ గ్రేటర్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.